గెట్ టుగెదర్కు నన్ను ఆహ్వానించినందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి దీనికి అటెండ్ అయినటువంటి నా కొలీగ్స్ జయదేవ్ సార్, మల్లారెడ్డి సార్, నారాయణ సార్ గారులకు మరియు మీ అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ గారు మాకెంత అనుభవం ఉందో అంతకంటే ఎక్కువ అనుభవాన్ని సంపాదించిన వారు కూడా ఉంటారు. కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్. అందుకే మీ అందరికి కూడా చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను నా సర్వీస్లో 36 ఇయర్స్ సర్వీస్ చేస్తున్నాను. ఈ సంవత్సరమే రిటైర్మెంట్. ఈ 2025 అక్టోబర్తో నా ఉద్యోగ ప్రస్థానం ముగుస్తుంది. 36 సంవత్సరాలు. అందులో నాకు ఎప్పటికీ గుర్తుండేది, ఏ స్కూల్కి పోయినా నా లైఫ్లో గుర్తుండేది ఈ లచ్చపేట స్కూలే. ఎందుకంటే అంత చెరగని ముద్రను వేసింది ఈ ప్లేసులనే, ఇదే ఆవరణలో 11 సంవత్సరాలు పనిచేసిన, 11 సంవత్సరాలు తిరిగిన. అత్యధికంగా నేను నడిచిన ప్లేస్ అంటే నా లైఫ్లో అత్యధికంగా నా పాదాలు నడయాడినాయి అంటే ఈవెన్ నేను పుట్టి పెరిగిన గ్రామం కూడా ఉండదేమో, ఈ ప్లేసే ఉంటుంది నా లైఫ్లోనే. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉండదు. కాబట్టి నాకు ఎప్పుడైనా ఈ స్కూల్ గుర్తొచ్చినప్పటికల్లా ఒక స్వీట్ మెమొరీ. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు, ఈ స్కూలు, నాతో పనిచేసినటువంటి కొలీగ్స్, అట్లా పనిచేసినాము. అనుకూలంగా అలాంటి అనుకూల వాతావరణం ఇక్కడ దొరికింది. మనం పనిచేయడం ఒక్కటే సరిపోదు, అన్నీ కలిసి రావాలి. దానికి స్టూడెంట్స్ అనుకూలంగా ఉండాలి, కొలీగ్స్ అనుకూలంగా ఉండాలి, హెచ్ఎం అనుకూలంగా ఉండాలి, గ్రామస్తులు అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే మనకు ఒక సక్సెస్ అనేది వస్తుంది. సో అలాంటిది ఇక్కడ ఉంది కాబట్టి నిజంగా నా లైఫ్కి మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేదు. సో కొన్ని గ్రేట్ మెమొరీస్ ఉన్నాయి. అవి ఏమిటనంటే, నేను ఫస్ట్ లచ్చపేట స్కూల్కు వచ్చినప్పుడు మై ఏజ్ 25 ప్లస్లో ఉన్నా. జస్ట్ ఇక మీకు తెలుసు 25లో అంటే ఎంత యంగ్ ఉంటాము, ఎలాంటి స్పీడ్ ఉంటుంది, ఎట్లా ఉంటాం అనేటువంటిది తెలుసు. నిజంగా అప్పుడు నేను అంతకుముందు ఒక 5 సంవత్సరాలు జాబ్స్ పడలేదు. నేను అంతకంటే 5 సంవత్సరాల ముందే బీఈడీ చేసిన. ఎప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఎప్పుడు పోవాలా అని చూస్తున్న క్రమంలో జాబ్స్ వల్లే 5 సంవత్సరాలు నేను 10th అండ్ ఇంటర్మీడియట్ ట్యూషన్ చెప్పేవాడు. 10th మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్పిన, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవాడు. తర్వాత ఫిజిక్స్ కూడా చెప్పేవాడిని, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్. 5 సంవత్సరాలు చెప్పాను. సో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు సబ్జెక్ట్ మీద. బాగా ఆ ట్యూషన్స్ వల్ల బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది, సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చింది. ఆ దశలో ఓన్లీ మెదక్ జిల్లా మొత్తంలో 38 పోస్టులే పడ్డాయి, మ్యాథ్స్ పోస్టులు. అర్థం చేసుకోవచ్చు, ఓల్డ్ మెదక్ డిస్టిక్లో పడ్డ పోస్టులు ఎన్ని అంటే 38. పాత మెదక్ జిల్లాలో మ్యాథ్స్ స్కూల్ స్టేట్. అందులో నాకు ఒకటి వచ్చింది, ఓన్లీ డ్యూ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్యూషన్స్, అంటే సబ్జెక్టు మీద అది ఉండడం. సరే, ఇక నేను అనుకున్నటువంటి రోజులు వచ్చినాయి. దాదాపు కొద్ది రోజులు మెదక్ దగ్గర ఒక 1 ఇయర్ పాటు పనిచేసిన. ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో ఇక్కడ గిరిధర్ గౌడ్ సార్ అని ఆ సారుకు మ్యూచువల్ ఇచ్చి 1 ఇయర్ తర్వాతనే, జాబ్లోకి వచ్చిన 1 ఇయర్ తర్వాతనే ఇక్కడికి వచ్చింది. నాకు దగ్గర విలేజ్, మా విలేజ్కి దగ్గరది ఇది, నా ప్రాంతం. ఒక తపన ఉండే ఏమిటనంటే, ఎంత కాంప్రమైజ్ కావాలి, నా స్టూడెంట్సే ఫస్ట్ ఉండాలి. ఎక్కడికన్నా పోని నా స్టూడెంట్స్ ఫస్ట్ ఉంటేనే నాకు నిద్ర పడుతుంది. నాకంటే వేరే వాళ్ళ స్టూడెంట్ కనుక వచ్చిందనుకో, ఇక మనసున పట్టదు. ఎట్లా వస్తారు, మా విద్యార్థుల కంటే వస్తారా అనేటువంటిది. ఇంకా ఒకటి కూడా ఉండే నా లోపల, ఎవరైనా పలాని సార్ బాగా చెప్తున్నాడు అని అంటే నేను అది కూడా ఓర్చుకోలేని స్వభావం ఉండేది. చెప్తున్నాను ఫ్రాంక్గా, నేనే బాగా చెప్తున్నాను అనాలి. అంటే నేను అలా చెప్పాలి, వాళ్ళని ఏదో చెప్పి అనిపించడం కాదు, నేను అలా చెప్పాలి, అట్లా కష్టపడాలి అనేటువంటి ఆ తపనతోటి ఇక్కడికి వచ్చినాం. వచ్చి రాగానే నాకు ఇక్కడ లచ్చపేటలో బాగా సుపరిచితులు ఎవరనంటే, పద్మనాభ డాక్టర్ సాబ్, ప్రజ్వల వాళ్ళ నాన్న గౌరీశంకర్ గారు.
వీళ్ళిద్దరితో నేను ఎక్కువ ఉండేవాడిని. అయితే నేను వచ్చిన 1 మంత్కే, నేను 90 సెప్టెంబర్లో వచ్చిన, రాగానే అదే వచ్చిన ఇయర్ ఏం చేసిండ్రంటే ప్రజ్వల వాళ్ళ అన్నయ్య ప్రవీణ్ 6వ తరగతిలో ఉండే, తర్వాత దీపక్ ఏమో 7వ తరగతిలో ఉండే. అప్పుడు మీ బ్యాచ్ ఇంకా 5th ఉన్నది, హై స్కూల్కి రాలే. నేను వాళ్ళిద్దరు కలిసి, ఇప్పుడు డాక్టరు తర్వాత వీళ్ళది మెడికల్ షాప్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, ఈ ఇద్దరు పిల్లలు తీసి నేను హైదరాబాద్ రెసిడెన్షియల్కి పంపుతాను డాక్టర్ అంటాడు. నేను అప్పటికి వచ్చి 2-3 నెలలు అయింది అంతే ఈ స్కూల్కి వచ్చి. డాక్టర్ గారు ఒక్క ఇయర్ చూడండి సార్, ఎంతైనా మీది గవర్నమెంట్ స్కూలే, మా పిల్లల మీద మాకు ఉంటుంది కదా, మేము రెసిడెన్షియల్ చేస్తున్నాం, ఏదో ప్రైవేట్ అంటే మామూలుది కాదు, హైదరాబాద్ రెసిడెన్షియల్ చేస్తున్నాం, మీరు చూడండి సార్ 1 ఇయర్ తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి, ఈ ఇయర్ ఉండని అని అన్నాను. సారు వినలేదు. 1 సంవత్సరం వీళ్ళిద్దరిని తీసుకుపోయి హైదరాబాద్ వేసి రెసిడెన్షియల్ స్కూల్ వేసిన తర్వాత దీపక్ బ్యాచ్లో, అప్పుడు దీపక్ క్లాస్ ఫస్ట్, 6వ తరగతిలో ప్రవీణ్ ఫస్ట్, ప్రవీణ్ శంకర్ వాళ్ళిద్దరు ఫస్ట్ ఉంది. దీపక్ తర్వాత ఫస్ట్ ఎవరనంటే నవీన్ అని ఉండే, ఏమన్నాడు ఇప్పుడు సిఆర్పిగా చేస్తున్నాడు, నవీన్ సెకండ్ ఉండే, ఇక నవీన్ ఫస్ట్ అయింది. ఏమైంది, వాళ్ళు పోయి జాయిన్ చేసిండ్రు. జాయిన్ చేసినాక సంక్రాంతి సెలవులు వచ్చినాయి. సంక్రాంతి సెలవులు వచ్చిన తర్వాత డాక్టర్ సాబ్ ఆయన విద్యాభిమాని, విద్య మీద బాగా పట్టుదల ఉండేది. క్వశ్చన్ పేపర్స్ ఒక దగ్గర పెట్టిండు. 6 నెలల పరీక్షలు అయిపోయినాయి. దీపక్ను నవీన్కు పెట్టిండు. నవీన్ అన్ని చేసేస్తాడు, లెక్కలు చేస్తాడు, అన్ని సబ్జెక్టులు కూడా. దీపక్ని ఏది అడిగినా కానీ ఇది మాకు కాలేదంటాడు. అప్పుడు ఆయన బాగా కోపానికి వచ్చింది, ఏం రెసిడెన్షియల్ స్కూల్ వేస్ట్ చేసిన, వీళ్ళకేమో అన్నీ అయిపోయినాయి, ఇంట్లో ఏది కాలేదంటుండు అని నాతో అన్నాడు. నేను చెప్పాను కదా డాక్టర్ గారు అంటే, నిజంగా నేను బాగా మిస్టేక్ చేసినాను. యాన్యువల్ వరకల్లా వాళ్ళకి పూర్తిగా అర్థమైంది. మళ్ళీ నెక్స్ట్ దీపక్ 7th ఇక్కడ చదవలేదు కానీ 8th ఇక్కడికే వచ్చిండు. ప్రవీణ్ 6వ తరగతి చదవలేదు కానీ 7వ తరగతికి ఇక్కడికే వచ్చిండు. దీస్ ఆర్ గ్రేట్ స్టోరీస్. నిజంగా మేము గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక పేరెంట్కు మేము ముందుగానే చెప్పి ఇట్లా చేస్తాము అనేటువంటి. ఇంకా ఒక్కటి ఏంటంటే మా వర్క్ నిజంగా చెప్పాలంటే మేము గర్వంగా చెప్పుకుంటాం. నేను వచ్చిన కొత్తలో రామ్ ప్రసాద్ బ్యాచ్ 9th ఉంది. రియల్లీ వాళ్ళు బాగా ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్, మంచి స్టూడెంట్స్ ఉండే. మాకు ఒక మంచి అవకాశం కలిసి వచ్చింది. వాళ్ళు 92లో 10th పాస్ అవుట్, 91, 92 సీరియస్గా తీసుకున్నాం. ఎందుకు సీరియస్గా తీసుకున్నాం, బ్యాచ్ అట్లుంది, బాగా చదువుతారు, ఒక 15 మంది పిల్లలు ఉన్నారు. మా స్వార్థం ఏంది, పేరు తెచ్చుకోవాలి. స్కూల్కు పేరు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరికి గర్వకారణం, మాకే కదా. సో ఆ రకంగా పేరు తెచ్చుకోవాలని ఒక తపన చాలామంది దుబ్బాక వాళ్ళు కూడా ఉంది. వాళ్ళకు నేను ఇక్కడనే ఉన్నా, మీకు తెలుసు, ఆ పక్కకే ఇంగ్లీషరే ఇల్లు కూడా ఖాళీగా ఉండే. అందులో అప్పుడు మీరు 6th క్లాస్ 7th ఉంటారు అంతే, మీరు వచ్చి ఆల్రెడీ ఇక్కడికి. వాళ్ళకు రోజు 11 దాకా కూర్చుండబెట్టి నేను చదివించేవాళ్ళు. మళ్ళీ మార్నింగ్ 4:30కి లేపి చదివించేవాళ్ళు. మా కృషి ఫలించి ఒక గవర్నమెంట్ స్కూల్కి స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది రాంప్రసాద్, 550 మార్కులు. నా లైఫ్లో, నా సర్వీస్లో ద స్వీటెస్ట్ మెమోరియల్, తెల్లారి రిజల్ట్ వస్తున్నాయి, అప్పుడు పేపర్కి వచ్చేది. పేపర్ రాకముందే దుబ్బాక బస్ స్టాండ్లో ఉన్నా నేను. అప్పుడు నాకు బాజాజ్ చేతకుండే, అది తీసుకొని పోయి అక్కడ ఉన్నా. రాంప్రసాద్ వాళ్ళ నాన్న కూడా వచ్చిండు. పేపర్ గురించి వెయిట్ చేస్తున్నాం. రిజల్ట్ తెలియదు అంతకుముందు, ఈ టీవీలు అవి ఇవి ఏం లేవు. పేపరు, ఈనాడు పేపర్ వచ్చుడే ఆకృత, పైసలైనకి పేపర్ తీసుకొని చూడగానే ఫస్ట్ ఫోటోలు చూసిన, 10 ఫోటోలు వేసుకోండి. అందులో మిడిల్లో మనోని ఫోటో ఉంది. ఒక టీచర్గా ఇక మనకు అంతకంటే కావాల్సింది ఏముంది, పి రాంప్రసాద్ జడ్పిహెచ్ఎస్ లచ్చపేట్ మెదక్ జిల్లా. అది మొత్తము హాల్ ఏపీకి వెళ్తుంది అది. సో అది మాకు ఇది ఇచ్చినటువంటి, ఈ స్కూల్ ఇచ్చినటువంటి గౌరవం. ఆ తర్వాత సంఖ్య బాగా పెరగడం, 240
ఉండే ఆ టైంలో 240 300 లోపు ఉండే. 450 దాటింది మీరు 10th వచ్చేవరకల్లా. కానీ టీచర్స్ మాత్రం ఎంతమంది? 7గురమే. సుమారు 450 500 మంది 450 500 మంది మధ్యన ఉన్నటువంటి స్టూడెంట్స్కు టీచర్స్ ఎంతమంది అంటే 7గురమే ఇంక్లూడింగ్ హెచ్ఎం సార్. కష్టపడి చెప్పాల్సి వచ్చింది. మీకు తెలుసు మేము అన్ని పీరియడ్లు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమంటారంటే నేను ఎంఈఓగా ఉన్నా, ఇందిరానగర్ స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది, అక్కడ 1100 స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు మా లెక్కన వాళ్ళకి ఎంతమందిని ఇవ్వాలి? సుమారు మాది 500, 7గురం ఉన్నాం, వాళ్ళకు 14 15 అయితే సరిపోతుంది. వాళ్ళకి ఆల్రెడీ 20 మంది టీచర్లు ఉన్నారు. 20 మంది టీచర్లు ఉన్నా కానీ మాకు తక్కువ ఉన్నారు సార్, మాకు కావాలని డిఈఓకు కలెక్టర్కు లెటర్ పెడతాం. నేను ఎంఈఓగా వాళ్ళకు ఒక 10 మందిని అరేంజ్ చేసిన, 30 మందిని అరేంజ్ చేసినా కానీ ఇంకా తక్కువ ఉన్నారు అని అంటారు. ఒకనాడు అన్నాను మేము సుమారు 500కు 7గురమే చెప్పినాము, మీరు సుమారు 1000కి 30 మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా మీరు తక్కువ అంటారు ఎట్లా? చెప్పాలనుకుంటే చెప్పొచ్చండి అని అన్నా. సరే, ఇప్పుడు విద్యా విధానం బాగా మారిపోయింది. మాకు బాగా స్ట్రెయిన్ ఉండేది, మేము దాన్ని ఓర్చుకున్నాం. నిజంగా చెప్తున్నాను, గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇలా టీచర్స్ కూడా ఉన్నారు. నా రిజిస్టర్ ఏదైనా పాత తీసి చూస్తే కూడా తెలుస్తుంది. 22 CLs ఉండేటువంటి నేను ఇక్కడ పని చేసిన 11 సంవత్సరాలలో ఎన్నడూ 22 సెలవులు ఉపయోగించుకోలేదు. ఇంకా చెప్తున్నాను, ఒక లాస్ట్ ఇయర్ నేను ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ఇయర్ ఒక 10 CLs ఉపయోగించుకోవచ్చు. 4-5 సెలవుల కంటే ఎక్కువ ఉండదు. ఆ సెలవు పెట్టిన రోజు కూడా నేను ఇక్కడ ఫస్ట్ పీరియడ్ తీసుకొని పెట్టాను. అంటే అదేంటనంటే అలాంటి ఒక తపనతోటి ఉండేటువంటిది. ఆ విధంగా మేము కృషి చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇప్పుడు నాకు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే కొంచెం నేనే రియలైజ్ అవుతుంటాను, అంత కఠినంగా ఉండాల్సింది కాదు, నేను కొంచెం తప్పుగానే బిహేవ్ చేసినా అని రియలైజ్ అవుతుంటా ఇప్పుడు. ఎందుకంటే బహుశా ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు. అప్పుడు అనిపించలేదు, లేదు ఇట్లనే ఉండాలి, కాంప్రమైజ్ అయ్యేదే లేదు, ఖచ్చితంగా వీళ్ళు చదవాలంటే చదవాలి, రావాలంటే రావాలి, డిసిప్లిన్ అంటే డిసిప్లిన్, ఇట్లా ఉండాలనేటువంటి ఆ ధోరణితోటి, ఆ పట్టుదలతోటి కాంప్రమైజ్ అనేది కాకుండా ఆ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, అట్లా చేయడం జరిగింది. సో దానివల్ల కొంత మనకు ఫలితం కూడా వచ్చింది. ఇక నెక్స్ట్ ఇంకా కొన్ని ఏంటనంటే, మీకంటే ముందు బ్యాచ్ 97 ఎవరు? ప్రవీణ్ శంకర్ వాళ్ళ బ్యాచ్, అందులో కూడా 110 దాకా ఉండింది. ఇంకా క్లాస్ ఫస్ట్లో 10-15 మంది ఉంటారు. ఒక్కసారి ఈనాడు పేపర్లో మన ఆఫీసులో చూసిన, రోజు ఈనాడు పేపర్ వచ్చింది, సిద్దిపేటలో లైనస్ క్లబ్, నాట్ లైన్స్ క్లబ్, లైనస్ క్లబ్ అంటే లైన్స్ క్లబ్ వాళ్ళ వాయిస్ అన్నమాట. వాళ్ళు లైనస్ క్లబ్ అని పెట్టి వాళ్ళ క్లబ్ ప్రచారం గురించి ఒకటి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ అని పెట్టి, అది ఫిబ్రవరి నెలలో ఒక సండే పెట్టింది. ఇప్పుడు వచ్చే సండే ఉంటుంది, ఎవరైనా వచ్చి డైరెక్ట్ రాయొచ్చు. దానికి ఫీజు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది, నేను పేపర్లో చూసిన. బహుశా నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ ప్రైజ్ 3000, సెకండ్ ప్రైజ్ 2000 అంతుంది. అప్పుడు నా శాలరీ కూడా 3000, నా జీతం కూడా 3000. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్దది. సో నేను అది చూడగానే క్లాస్లోకి వచ్చి ఎవరినో ఇద్దరిని తీసుకుపోవాలి, అందరినీ అంటే తీసుకుపోలేదు. ఇక నాకు ద బెస్ట్ స్టూడెంట్స్ అని ప్రవీణ్ శంకర్ చెప్పిన, మనం పలానాడు హైదరాబాద్కు సిద్దిపేటకి వెళ్తాము, నాతో రావాలి, ఎగ్జామ్ రాసిస్తాం. మన హెచ్ఎం సార్ నారాయణ సార్ని అడిగితే, యాదవరెడ్డి సార్ ఎందుకు రిస్క్ తీసుకుంటావు, దానికి శుభోదయ స్టూడెంట్స్ వస్తారు, గాయత్రి విద్యాలయం వాళ్ళు వస్తారు, విద్యాభారతి వాళ్ళు వస్తారు, చాలా ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి, వాళ్ళకు కూడా అవకాశం ఉంది కదా, వాళ్ళు కూడా వస్తున్నారు, ఎందుకు నువ్వెందుకు అంత శ్రమ పడతావు అంటే, లేదు సార్ అట్లేం లేదు, మన పిల్లల మీద నమ్మకం ఉంది అని. నేను చేతక్ మీద కూర్చుండబెట్టుకొని ఆనాడు పోగానే 9 వరకు చేరినాం, 10కి ఎగ్జామ్ ఉంటుంది. ఇక మన పిల్లలు ప్రవీణ్ శంకర్ ఎట్లున్నారో తెలుసు కదా, మన మ్యాథ్స్ కంటే కొంచెం అటు ఇటు అట్లనే, వాళ్ళు 10th ఉన్నప్పుడు కూడా చిన్నగా ఉంటుంది. ఆ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ మంచి టై కట్టుకొని బూట్లు అవి వేసుకొని వచ్చేవరకల్లా
హైట్ పర్సనాలిటీ కూడా బాగుంది పిల్లలు. వీళ్ళు కొంచెం భయపడుతుంది వాళ్ళని చూసే. అరే ఏం కాదురా, మీకు వచ్చినంత వాళ్ళకేం రాదు, మీకు వచ్చినంత రాయండి, వచ్చి లేకుంటే లేదు, మీరేం నర్వస్ కాకుండా వచ్చినంత రాయండి. వాళ్ళు రాసిండ్రు ఎగ్జామ్, అది ఎస్ఏ టైప్, నాట్ ఆబ్జెక్టివ్ టైప్. అప్పటి ఇంజనీరింగ్ విద్యార్థులతోటి ఎస్ఏ టైప్ ప్రాబ్లం చేయించింది. అది 12 దాకా అయింది. వాళ్ళు ఏమన్నారంటే రిజల్ట్ మేము 4 o'clock నోటీస్ బోర్డు మీద వేస్తాం, నెక్స్ట్ సండే మేము ప్రైజెస్ ఇస్తాం, ఒక సమావేశం పెట్టానంట. ఇక 4 o'clock దాకా ఉండలేం కదా. రాగా హెచ్ఎం సార్ ఇంటికి పోయినాం ముగ్గురం. పోయి సార్ ఇక్కడ ఎగ్జామ్ రాసినాం, 4 గంటలకు వేస్తారట, మీరు చూసి రండి సార్ అని చెప్పిన. నెక్స్ట్ డే నేను 9:30 వరకు వచ్చి ఇక్కడ కూర్చుంది ఉంటే ఆఫీస్లో. ఇక్కడనే కాబట్టి 9 వరకు అన్నీ అయిపోయేటువంటి ట్యూషన్లు. మార్నింగ్ 6 o'clock నాది స్టార్ట్ అయ్యేది, 9 వరకు అన్నీ అయిపోయి 9:30కి రోజు ఇక్కడ కూర్చుంది. నేను కూర్చున్న తర్వాత మన హెచ్ఎం సార్ వస్తుండే, ఆయన కూడా చాలా అడ్వాన్స్కి వస్తుంది. ఆఫీస్కి ఒక్కనే ఉన్నా, వచ్చుడే ఆయన నన్ను హగ్ చేసుకున్నాడు. నమస్తే సార్ అని లేచి చూడగానే గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇక ఈపులా కొడుతున్నాడు, యాదవరెడ్డి సార్ వెరీ గుడ్ అని అంటున్నాడు. సార్ చెప్పండి సార్ అంటే, ఫస్ట్ మన స్టూడెంటే, సెకండ్ మన స్టూడెంట్. ఒక్క మార్పు తేడాతో అది కూడా. ఫస్ట్ ప్రవీణ్ వచ్చిండు, సెకండ్ శంకర్ వచ్చిండు, సెకండ్కు థర్డ్కు 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. అప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అందరూ కూడా ఏంటి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఫస్ట్ రావడం ఏంటి, లచ్చపేటలో ఎవరు ఆ మ్యాథ్స్ టీచర్ ఎవరు నేను తెలియదు, కానీ నా ముఖ పరిచయం లేదు, కానీ అందరూ నా గురించి చర్చించు. ఎవరో తెలిసిన చెప్పుడు, అక్కడ యాదవరెడ్డి సార్ మ్యాథ్స్ టీచర్, యాదవరెడ్డి సార్ అట మ్యాథ్స్ టీచర్ లచ్చపేటలో, పిల్లలు బాగా రాసిండ్రు, అన్ని మార్కులు తేడా. నా ముఖ పరిచయం తెలియక ముందే నా పేరంతా సిద్దిపేటలో అన్ని ఇన్స్టిట్యూషన్లలో పరిచయం అయిపోయింది. యాదవరెడ్డి సార్ అంటేనే మ్యాథ్స్ అంటేనే యాదవరెడ్డి సార్. ఎట్లా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, మన స్టూడెంట్స్ వల్ల వచ్చింది. అంతకుముందు తర్వాత నెక్స్ట్ క్రమంలో న్యూ జనరేషన్ కాలేజీ వాళ్ళు కొత్తగా వాళ్ళు కాలేజ్ పెట్టి, కాలేజ్ పరిచయం గురించి అని వాళ్ళు కూడా ఏం చేశారంటే ఒక టాలెంట్ టెస్ట్ పెడితే అందరికి తెలిసిపోతుందని సిద్దిపేట టౌన్ మందమే పాంప్లెట్స్ కొట్టించి ఒక టౌన్లో ఉన్న వాళ్ళకే టాలెంట్ టెస్ట్, మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ న్యూ జనరేషన్ కాలేజీలోనే. గాయత్రి స్కూల్కి వెళ్ళింది, లచ్చపేట పిల్లల్ని పిలుస్తున్నారా అని అడిగిండు ఆయన, జైపాల్ రెడ్డి. ఏంది లచ్చపేట ప్రత్యేకత ఏంది అన్నాడు. కొత్తగా పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు. మీరు ఎవరిని పిలవకున్నా సరే లచ్చపేట వాళ్ళని మాత్రం ఈ కార్డు ఇచ్చి ఇన్వైట్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆయన అంజనేయులు అనడానికి ఇక్కడికి వచ్చి కార్డు ఇచ్చి, సార్ రూరల్ ఎవరిని పిలుస్తలేదు, ఒక్క ఓన్లీ మీకు మాత్రమే ఇట్లా గాయత్రి జైపాల్ రెడ్డి చెప్పడం వల్ల మీ దగ్గరికి మాత్రమే వచ్చినాం. అరే మంచి పని చేసినాం, ఆయన నాకు ఒక మంచి అవకాశం మళ్ళీ దొరికింది అని నేను ఆయనను నిజంగా థ్యాంక్స్ చెప్పిన. ఆయన ఆ బ్యాచ్లో కూడా నెక్స్ట్ ఆ తర్వాత కూడా అందులో టాప్ 10లో 5 మనోళ్ళే. నేను తీసుకుపోయింది 5 6 తీసుకుపోయినా, టాప్ 10లో 5 మనోళ్ళు. ఆశ్చర్యపోయింది, ఏంది ఇది పిల్లల పెర్ఫార్మెన్స్ ఏంది, ఎంత అద్భుతంగా ఉన్నారని. సో ఇట్లా ఈ రకంగా మనం అలాంటి స్వీట్ మెమొరీస్ అనేటువంటి ఇక్కడ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ 15th ఆగస్టుకు దుబ్బాకల గాంధీ దగ్గర, బహుశా మీ బ్యాచ్లో కూడా మహేష్ నువ్వు వచ్చినావా, 10th గోల్డ్ మెడల్ అప్పటి వరకు బంద్ చేసిందో తెలియదు, కానీ 15th ఆగస్టుకు గాంధీ దగ్గర మండల్ టాపర్స్కు 10th వాళ్ళకు 7th వాళ్ళకు ఒక గోల్డ్ మెడల్ ఇచ్చాడు. నాకు గుర్తుంది, ఈడ జెండా వందనం అయిపోగానే ఆ ఫస్ట్ స్టూడెంట్స్ని ఇద్దరిని తోలుకపోవాలి, ఎడ తీసుకోవాలి. చాలా ఫోటోలు కూడా ఉన్నాయి. అందులో సుమారు ఇక్కడ ఉన్న 11 సంవత్సరాలల్లో ఒక 8 వరకు నేను అటెండ్ అయినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. 10th and 7th పిల్లల్ని తీసుకుపోవాలి, అక్కడ గోల్డ్ మెడల్ తీసుకోవాలి. సో ఆ రకంగా ఈ ప్లేస్లో విద్య అబ్బింది. ఇంకా ఇక మీ బ్యాచ్ ప్రత్యేకత మీకు తెలుసా ఎవరికైనా? జమ్లింగ్ దీని గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ మెమొరీ ఉంది.
నేను స్కూల్ పేరు చెప్పాను కానీ చుట్టుపక్కలనే ఒక స్కూల్ ఉంది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ 100% రిజల్ట్, ఎవ్రీ ఇయర్ 100% రిజల్ట్. అంటే 30-40 మంది ఉంటారు, 20-30 మంది ఉంటారు. మన దగ్గరనేమో 100 ఏమో ఉండదు. మన 100% ఎప్పుడు రాదు. ఏదో ఒక సబ్జెక్ట్లో 100కు 100 మంది పాస్ కావడం అని అంటే అంత ఈజీ కాదు. ఏదో ఒక సబ్జెక్ట్లో ఒకరిద్దరు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనది 100% ఎప్పుడు రాదు. వాళ్ళది మాత్రం ఎవ్రీ ఇయర్ 100%. 100% వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే డిఈఓ గారు ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు అందరు హెచ్ఎంలకు. ఎవ్రీ ఇయర్ అది జరుగుతూ ఉంటుంది. 100% వచ్చిన వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళని అభినందించి మీరు ఎట్లా చేసిండ్రు వీళ్ళకి కూడా చెప్పండి అని అంటారు. అందులో ఏం లేదు. వాళ్ళు ఏం చేసిండ్రంటే అందులో ఒక సార్ ఉండే, నేను సార్ పేరు కూడా చెప్పాను. వాళ్ళకు ఏంటనంటే కొంచెం జర పైరవికారు అన్నమాట. ఆయన ఎక్కడంటే అక్కడ డ్యూటీ, ఎప్పుడంటే అప్పుడు డ్యూటీ పడుతుంది. అయితే ఆ సార్ ఏం చేసేటోడనంటే అప్పుడు జర్నలింగ్ సిస్టమ్ కాదు, వాళ్ళ పిల్లలంతా ఒకటే రూమ్లో పెట్టారు. అందులో వీళ్ళ టీచర్లు ఇద్దరు పడతారు, ఇద్దరు ముగ్గురు అందులో ఇన్విజిలేటర్లు చేస్తారు. ప్రతిరోజు వాళ్ళ టీచరే ఉంటాడు, అందులో టీచర్ మారాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అట్లుండేది. ఇక దగ్గర పెట్టి రాయించుడు, రాయరానికి అవసరమైతే రాసించుడు, ఇట్లా చేసి 100% వచ్చింది. ఆయన స్టేజ్ మీద అన్నాడు నారాయణ సారు నన్ను పంపించింది. ఆ హెచ్ఎంల మీటింగ్కు పోతా పలానా స్కూల్ వాళ్ళు మాట్లాడే మాటలు నాకు వినబుద్ధి కాదు యాదరెడ్డి సార్, ఇక నువ్వు పోయిరా అని అన్నాడు. నేను పోతే మీకు 100% ఎట్లా వచ్చింది అని అంటే మేము ఇట్లా కష్టపడ్డాం. అసలు వాళ్ళు కష్టపడ్డది ఏం లేదు నిజానికి. ఇట్లా కష్టపడ్డాం, అట్లా కష్టపడ్డాం, అది బాగా చెప్పింది. అది ఎప్పుడు 97 బ్యాచ్, వెరీ నెక్స్ట్ ఇయర్ 98 మీ బ్యాచ్. జంబ్లింగ్ సిస్టమ్ దుబ్బాకల 2 సెంటర్. ఆ ఉన్న 20 మందో 25 మందో ముట్టకోలు చెట్టుకోవాలన్నట్టు రూమ్కి ఒక్కలు పడ్డారు. ఎంతమందిని అరేంజ్ చేస్తాడు రూమ్కు? తమ చేతులు ఎత్తేసిండ సార్. నెక్స్ట్ 98 మీ బ్యాచ్ అప్పుడు వాళ్ళ రిజల్ట్ ఎంత తెలుసా? 0%. నమ్ముకుంటే అంటే ఎట్లా ఎంత అదే ఉంటుంది. మళ్ళీ అప్పుడు 500 మార్క్స్ రాలే, ఎక్కడ రాలే. సిద్దిపేటలో 500 మార్క్స్ దాటిన వాళ్ళు, ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ కూడా, నేను ఎందుకంటే అదే విషయంలో ఎంక్వైరీ చేస్తాను కాబట్టి 500 మార్క్స్ ఇద్దరికో ముగ్గురికో వచ్చినాయి సిద్దిపేట మొత్తంలో కూడా. మన మహేష్ 520 520 539 మార్క్స్. ఒక మహేష్కు ప్రజలు ఎక్కినారు, నీకు కూడా 530 సరే. అయితే ఒక అప్పుడు నేను బోర్డ్ ఆఫ్ సెకండరీలో ఎంక్వైరీ చేస్తే టాప్ 10లో ఉన్నది అని చెప్పి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఇయర్ నుంచే స్టేట్ ర్యాంక్స్ ప్రకటించడం మానేసి, లేకుంటే మళ్ళొకసారి మన స్టేట్ ర్యాంక్ వచ్చేది. మీ బ్యాచ్ కూడా స్టేట్ ర్యాంక్ టాప్ 10లో ఉన్నదని బోర్డ్ ఆఫ్ సెకండరీ వాళ్ళు చెప్పారు. నేను కొంచెం ఇంట్రెస్ట్ తోటి ఈ అబ్బాయిది ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళు ర్యాంక్స్ ప్రకటించొద్దు అన్నారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి రిస్ట్రిక్షన్ ఉన్నది కాబట్టి మేము చెప్పాం, కానీ టాప్ 10 ఉన్నది అని చెప్పి. సో అది ఒకటి మీకున్నటువంటిది. ఎనీహౌ మొత్తం మీద చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను. నేను ఇప్పటికి కూడా ఆఫ్టర్ 28 ఇయర్సా 27 ఇయర్స్ ఇలా సగం మందిని నేను పేర్లు నాకు గుర్తున్నాయి, సగం మందిని గుర్తుపట్టగలను. పేర్లు అయితే అందరికీ గుర్తున్నాయి, ఫేస్లు అయితే అందరికీ గుర్తున్నాయి, కానీ పేర్లు కొంచెం మర్చిపోయాయి చాలా గ్యాప్ తర్వాత. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ ఇంకొక కొత్త బ్యాచ్ స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం కదా, మా కాన్సన్ట్రేషన్ ఏమైపోతుంది వాళ్ళ మీద పోతుంది. సో నేను ఇక్కడి నుండి లచ్చపేట నుండి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ బాగా అంటే బాగా పనిచేసింది. నాకు ఒక బాగా హ్యాపీ ఏంటి అంటే నేను ఇక్కడ నుంచి గుడికందల స్కూల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆఫ్టర్ 11 ఇయర్స్. ట్రాన్స్ఫర్ అయిపోతే
అక్కడ కొంతమంది నన్ను చూడడానికి వచ్చింది, నన్ను పరిచయం చేసుకోవడానికి. లచ్చపేట నుండి యాదవరెడ్డి సార్ వచ్చిండట, సార్ మీరా సార్ మీరా సార్. నిజంగా నేను అక్కడ కూడా ఆ స్కూలు అప్పటి ఏపీలో ద వరస్ట్ స్కూల్ లిస్ట్ కనుక తీస్తే డెఫినెట్గా అది నంబర్ 1 ఉంటుంది. నిజం చెప్పు అంత ఘోరమైన స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటాయని నేను కళలో కూడా ఊహించను. అసలు నోటి మాటకు కూడా అట్లా ఊహించాం. అటువంటి స్కూల్ పోయిపోయి నాకు అదే వచ్చింది. నేను అందులోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు నేను అక్కడ జాయిన్ అయినాక ఆ టీచర్లను, ఆ పిల్లలను, ఆ స్కూల్ వాతావరణం చూసి ఈవినింగ్ దాకా ఉన్నా. అప్పుడు నాకు బైక్ లేకుండే, కొంచెం దూరం నడిచి వెళ్ళి ఆటోకి ఎక్కాలి, కొద్ది దూరం, అంత దూరం. చాలా అందరూ ఒకటేసారి వెళ్ళిపోతారు. నేను వాళ్ళతో కలవలే, కొత్తగా వచ్చిన కదా. సరే ఇక నేను ఒక్కనే వెళ్ళిన. నాకు అనాలోచితంగా నేను స్కూల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు నా కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు గారినాయి. నేను ఆటో దగ్గర దాకా అట్లనే నీళ్ళు గారుతూ వెళ్ళిపోయినా. నేను ఎటువంటి స్కూల్ నుండి ఎటువంటి స్కూల్కి వచ్చిన చాలా బాధేసింది. కానీ తప్పదు, కొత్తగా వచ్చినాం. ఇక నా స్ట్రాటజీ స్టార్ట్ చేసింది. అది చాలా గురించి, కొందరి గురించి చెప్పొద్దు, కానీ చాలా వరస్ట్ స్కూల్. సాల్ ఎవరు పనిచేయరు. విలేజర్స్ కూడా ఆ సాల్ అంటే ఎవరికి రెస్పెక్ట్ ఇయ్యరు. విలేజర్స్ ఎవరైనా వచ్చిండ్రు అనుకో, ఆ గేట్ దగ్గరికి రాగానే ఈయన ఎదుర్కొంటారు. రా పటేలా అను, రా రెడ్డి సాబ్ అను, రా ఇది అని, సర్పంచ్ సాబ్ అను ఎదుర్కొని వాళ్ళని వచ్చి కూర్చుండబెట్టి సకల మర్యాదలు చెప్తారు, కానీ చదువు చెప్పారు. అట్లా ఉంది. సో నేను నా పద్ధతిలో నేను పోయిన, వాళ్ళ జోలికి వెళ్ళలేదు. ఫస్ట్ పీరియడ్ నేను క్లాస్లోకి వెళ్ళినా అంటే దాదాపు లంచ్ అవర్ దాకా నేను ఆఫీస్లోకి రాలేదు. ఏది ఖాళీ ఉంటే అది, నాకు టైం టేబుల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మళ్ళీ రెండవ పూట పోయినా అంటే ఈవినింగ్ పోయేదాకా నాకు లీజర్ ఉన్నా కానీ అటు ముందుంటి ఆ గార్డెన్ ఒకటి చెట్లది ఉండే, అటు చెట్ల దిక్కైనా లేకుంటే ఏదైనా క్లాస్ ఖాళీగా ఉంటే ముందుంటి. ఒక్క 1 మంత్లో టీచర్స్ అంతా మారిపోయింది. అందుకే నేను చెప్తుంటాను ఎప్పుడైనా టీచర్ ట్రైనింగ్లో, ఒక్కరు చాలు. వాళ్ళని ఏమి పంచాయతీ పెట్టుకోవద్దు, పక్క వాళ్ళని పట్టించుకోవద్దు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పనిచేయండి. డెఫినెట్గా స్కూల్ బాగుపడుతుంది అని చెప్పేవారు. నిజంగా చెప్తున్నాను, చాలా మారిపోయింది. అందులో కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయింది, కొత్త వాళ్ళు వచ్చిండ్రు. ఒక 2 ఇయర్స్ కాగానే హెచ్ఎం రిటైర్డ్ అయ్యిండు. ఎవరో కాదు, మన శ్రీరాములు సార్ ఉండే హెచ్ఎం. సార్ రిటైర్డ్ కాగానే నేను హెచ్ఎం అయినా, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ అండ్ హెచ్ఎం. నా పని నేను చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళంతా ఎంత బాగా చేసినట్టు అంత బాగా చేశారు. ఆ రోజులలో నైట్ స్టడీ అవర్స్ ఎవరు పెట్టారు, గవర్నమెంట్ నుంచి లేదు. నేను 10th క్లాస్ బ్యాచ్ 9:30 దాకా నేను ఒక్కనే చదివించి వాళ్ళని అందరినీ ఇంటికి తోలేసి ఇంటికి వస్తుంది, సిద్ధిపేట వస్తుంది. అట్లా చేయడం వల్ల